aim of evolution is therefore to bring man to the realization of the egoic aspect and to bring the lower nature under its control. మీ సాధనలు చేసినా ఏం చేసినా ఇది మీరు పట్టుకుంటున్నారా చూసుకోండి. ఇది చేస్తే ఎక్కడికి తెలియదు మీరు. మీకు ఈగోయిక్ ఆస్పెక్ట్ ఉన్నవాడు ఎలా జీవిస్తాడో అంతే తప్ప ఒత్తిని అది తీసుకుంటే ఏంటి లాభం. దీన్ని ఏం చేయాలి, ఈగోయిక్ లాగా జీవించాలి అంటే ప్రాక్టీస్ చేసుకోవటమే. అప్పుడు మీ ఫిజికల్, ఇమోషనల్, మెంటల్ మీ కంట్రోల్లో ఉంటాయి. ద ఇంట్రొడక్టరీ రిమార్క్స్ ఇన్ స్పిరిట్ అంటే నేను ఇంపార్టెంట్ అండర్లైన్ చేశాను, కానీ మీరు మొత్తం ఆ బుక్ మళ్ళీ చాలా సీరియస్గా చదువుకోవాలన్నా. ఇన్ స్పిరిచువల్ ఇష్యూస్ నేమ్లీ నేమ్స్, పర్సనాలిటీస్ అండ్ ద వాయిస్ ఆఫ్ ఎక్స్టర్నల్ authority hold small place. మొట్టమొదట ఈ లైన్ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శ్రీరామ్ శర్మ ఆచార్య చెప్పాడా, రమణ మహర్షి చెప్పాడా, ఎందుకు పనికిరాదు. ఇంకేత ఇట్ ఈస్ కమింగ్ అవుట్. ఒక పుస్తకం ఏదో మీరు చదువుతున్నారు, లెక్చర్ బదులు చదువుతున్నారు, రెండు ఇంకోటి చెప్తున్నది. ఈ స్పిరిచువలిస్టిక్స్ మీరు డెవలప్ చేసుకోవాలి అంటే స్పిరిచువల్గా ఆధ్యాత్మిక జగత్తులో ఇన్ స్పిరిచువల్ ఇష్యూస్ నేమ్స్ అంటే మీ గురువు పేర్లు. నేమ్ అంటే ఎవరి గురించి చెప్తున్నాను అర్థమైంది కదా. నేమ్స్, పర్సనాలిటీ. ఆ గురువుకు ఒక పర్సనాలిటీ ఉంటుంది కదా, ఒక్కొక్కడికి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. రజనీష్కి ఒక టైప్లో ఉంటుంది, శ్రీరామ్ శర్మ ఆచార్య ఒక లాగా ఉంటుంది. వాళ్ళిద్దరినీ పక్కన పెడితే కొట్టుకుంటారు. వాళ్ళు కొట్టుకోరు. రజనీష్ వాళ్ళకి ఖచ్చితంగా శ్రీరామ్ శర్మ ఆచార్య చచ్చినా నచ్చదు. ఆ పర్సనాలిటీ గురించి చెప్తుంటుంది, మీ పర్సనాలిటీస్ గురించి కాదు. అండ్ నేమ్స్, వాళ్ళ గురువు ఒక పేరు ఉంటుంది కదా. అండ్ ద వాయిస్ ఆఫ్ ఎక్స్టర్నల్ అథారిటీ. గురువు ఇలా చెప్పాడా, అథారిటీ గురువు చెప్పారు శ్రీరామ్ శర్మ ఆచార్య ఏడి చిల్లర హోల్డ్ స్మాల్ ప్లేస్. మీకు పుస్తకాలు చదువుతున్నప్పుడు ఈ దమ్ము ఉండాలి. ఇనిషియేషన్ గురించి మీరు తెచ్చుకుంటున్నప్పుడు అండర్లైన్ చేసినవి చదివినా చాలు, మీకు అసలు మొత్తం అర్థమైపోతుంది పాయింట్. ఇంత గబుక్కుని ఏదో చదివితే అదమ్మా నాకు పాయింట్ లేదనా అయిపోయిందా యాజ్ యూజువల్. ఎందుకంటే అది లేకుండా నాకు లాంగ్వేజ్ క్లారిటీ రాదు, అది గోదా. దట్ alone is a safe guide which holds its warranty from inner recognition and inner direction. ఈ లైన్ మీరు అర్థం చేసుకోండి. మీరు నిజంగా ఈ ఆధ్యాత్మిక జగత్తులో ముందు వెళ్ళదలుచుకుంటే దట్ alone is safe guide. మీకు ఏది కరెక్ట్ సేఫ్ గైడ్ అంటే, ఇప్పుడు నేను ఈ లెక్చర్స్ చెప్తున్నా, వినండి. నేను చెప్పాను ఇలా ఉంది అని చెప్తున్నాను, కానీ మీరు పట్టుకోవాలి. ఇట్ షుడ్ కమ్ యువర్స్. దట్ alone is a safe guide which holds its warranty from inner recognition and inner direction. రికాగ్నిషన్ ఉండాలి, డైరెక్షన్ మీరు పట్టుకోవాలి, ఏది రైతు ఏది తప్పు అని. బయట ఏది చెప్పినా ఎవడు చెప్పిన కంటే అది బెటర్, అందులో డౌటే ఉంది. కానీ చివరికి మీ లోపల నుంచి రావాలి. అది లోపల నుంచి రానంత వరకు కూడా ఇదంతా అవసరమే. ఇవంతా చదవాల్సిందే, చేయాల్సిందే, చేసుకోవాల్సిందే. యమ నియమాలు కరెక్ట్గా ఉండాలి, ప్రత్యాహారం కరెక్ట్గా ఉండాలి. ఇవంతా కరెక్ట్ చేసుకున్నా ఇది చాలా చాలా జాగ్రత్తగా అండర్లైన్ చదివింది. అర్థమైంది కదమ్మా, వెరీ క్లియర్. ఇంక కిందకి వెళ్ళండి. ఇన్ దీస్ డేస్ ఆఫ్ ది shattering of the old forms and the building up of the new, adaptability is needed. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏం జరుగుతుంది అంటే, ఇంతవరకు ఒక 50 ఏళ్ల కిందటి వరకు మన జీవితాలు ఎలా ఉందో చూస్తే, ఇది కొన్ని కోట్ల 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 సంవత్సరాల నుంచి చక్రం జరుగుతూ ఉంటుంది. సత్యయుగం తర్వాత
త్రేతాయుగం, త్రేతాయుగం తర్వాత ద్వేపయుగం, దాని తర్వాత కలియుగం, మళ్ళీ సైకిల్ గోహ. అది బ్రేక్ అయింది ఇప్పుడు అంచేత మీరు ఏదేదో పెట్టుకుని చేసుకోండి. ఎవల్యూషన్లో నేను చెప్తూ ఉంటాను కదా, నేను ప్రైమరీ స్కూల్లో చదివాను, ఇప్పుడు నా పిల్లలు ప్రైమరీలో చదువుతారు, వాళ్ళ మనవలు కూడా గ్యారంటీగా ప్రైమరీ చదువుతారు. కానీ మీరెక్కడున్నారు, అది తేడా అర్థం చేసుకోగలగాలి. అంచేత క్లాసెస్ ఉంటుంది, మీరు ఎక్కడున్నారు చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ దీస్ డేస్ ఆఫ్ షాటరింగ్ ఆఫ్ ద ఓల్డ్ ఫామ్ ఏం జరుగుతుంది అనేది మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఇనిషియేషన్ వాళ్ళు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది దెబ్బతింటుంది. ఏంటి దెబ్బతింటుంది? ఏ ఓల్డ్ ఫామ్ గురించి చెప్తున్నాడు? మన ఫిజికల్ బాడీ, ఇదివరకు ఉన్న ఫిజికల్ బాడీస్కి లింక్ లేదు. మీకు అది అర్థమవుతుంది. అందుకే మా పిల్లల్ని వాడిని గురించి ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు మొబైల్, టీవీ, వెబ్ చాలా గందరగోళం అవుతారు. కానీ ఇప్పుడున్న పిల్లలు కానీ ఈ షిఫ్ట్ అవుతుంది కదా, వెబ్, మొబైల్, మరి షిఫ్ట్ అవుతున్నప్పుడు గందరగోళం అవుతుంది. అసలు ఈ పాటలు ఏంటో అర్థం అవటం లేదు, గందరగోళాన్ని అదంతా చేయగలిగింది ఏం లేదు. అంటే ద ఓల్డ్ ఫార్మ్స్ ఆర్ గాన్. ఈ ఓల్డ్ ఫార్మ్స్ చేస్తున్నప్పుడు మ్యూజిక్లో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఇప్పుడున్న ఇంతవరకు ఉన్నటువంటి మ్యూజిక్ ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు మ్యూజిక్ దేవుడికి తెలియాలి ఏమవుతుందో, కానీ ఈ మ్యూజిక్ ఎక్కడికి వెళ్తుందో మనకి తెలియదు. పిల్లలు వాళ్ళు ఈ మ్యూజిక్ చాలా ఇష్టం, మన పాటలు వింటూ ఉంటే వాళ్ళకి అసహ్యంగా కూడా ఉంటుంది. ఇంతకీ ఎవరు కరెక్ట్? ఎవల్యూషన్ గురించి చూస్తే పిల్లలే కరెక్ట్. కానీ మనం కరెక్టే చేసుకుంటున్నామా తెలియదు. ఈ లైన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇన్ దీస్ డేస్ ఆఫ్ ది షాటరింగ్ ఆఫ్ ద ఓల్డ్ ఫామ్ అండ్ ద బిల్డింగ్ అప్ ఆఫ్ ది న్యూ. ఇది మీకు అర్థం అవ్వాలి. అట్ ద బిల్డింగ్ ఆఫ్ ది న్యూ adaptability is needed. Next, the fundamentals have always been true. కానీ ఫండమెంటల్స్ ఎప్పుడూ కరెక్టే. ఫండమెంటల్స్లో మార్పేం కాదు. దేనికి ఇప్పుడుతో గందరగోళం జరుగుతుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది. ద ఫండమెంటల్ హ్యావ్ ఆల్వేస్ బీన్ ట్రూ. ఆసనాలు కరెక్ట్. ఏ ఆసనాలు? చాలా రకాల ఆసనాలు ఉన్నాయి కదా. ఆసనాలు అన్నందులో డౌట్ లేదు. ప్రాణాయామం కరెక్ట్. ఉచ్ ప్రాణాయామం తేడా అర్థమైందా? అట్లా చెప్తున్నాడు. ద ఫండమెంటల్స్ ఆఫ్ బ్రీతింగ్ టెక్నిక్ ఈజ్ ఫండమెంటల్, నేర్చుకోవాల్సిందే. కానీ ఏ బ్రీతింగ్, ఏ ఆసనాలు ఇది వెతుక్కోవాలి. నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నియమాన్ని మీరు పట్టుకుంటే, నిజంగా ఉపయోగించుకుంటే మీ జీవితాలు మారిపోతాయి. నోట్లో అంటూ ఉంటారు ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కానీ ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ మీరు ఎక్కడైనా వాడారా? మీకు భాష అర్థమవుతుందా? కర్మ గురించి చెప్తున్నాడు, కర్మ సిద్ధాంతం. కర్మ అంటే తెలుసు కదా. మీకు ఏదైనా ఉదాహరణ ఇవ్వగలరా? మీరు ఎప్పుడైనా వాడుతున్నారా? రకరకాల జీవితాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అర్థం అవుతే, ఎఫెక్ట్ కావాలి అంటే ఏం చేయాలి? కాజ్ ఉంటుంది. అర్థమవుతుందో చెప్తున్నది అందరికీ. ఏదైనా వాడుతున్నారా? ఎందుకు ఆ నియమం అక్కడ రాసుకోవటం? దానికి పరమ పూజ్య గురుదేవులు అద్భుతమైన బుక్ ఒకటి రాశాడు, గహన కర్మణో గతి. లేదు ఎడ్గర్ కేసీ, అద్భుతంగా ఉంది. మెనీ మ్యాన్షన్స్ కనుక మీకు జాగ్రత్తగా అర్థమవుతే, కానీ దాన్ని ఉపయోగించకుండా చదువుకుంటే నువ్వు ఉపయోగించుకోవచ్చు వాటిని, డౌటే లేదు. వాడు ఎడ్గార్ కేసీ రోగాలు ఉన్న వాళ్ళు చాలా మందిని లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ చెప్తాడు. ఒరే నువ్వు రూమ్ ఏదో పని చేసావు, అక్కడ చాలా బ్లడ్ పోయింది, చంపావు అంతే. ఇప్పుడు ఏముంది వాడి బాడీలో? దానికి ఏం చేయాలి? ఆ కర్మ సెట్ చేసుకో, ఇది కరెక్ట్ అవుతుంది. మనమంతా పట్టుకోవాలమ్మా. అంతేదో టేబుల్ వేసుకుని మీరు చేసుకోవాలి. నేను చెప్తాను మేడం, నేను ఇది వదలటానికే ఇదంతా, ఇది ఒక క్లాస్తో నేను చెప్పినా జరిగేది కాదు. మీరు రియాక్ట్ అవ్వాలి, ఇండివిజువల్గా మీరు తెలుసుకోవాలి కర్మ ఎక్కడ అడ్డుతింటున్నారు మీరు. అంచేత అండర్లైన్ చేసినట్టు ఇది నా నియర్ కర్మ ఇప్పుడు జరిగింది, ఇది వేసుకోవాలా లేదా? నేను వేసుకోవచ్చు.
వేసుకోవద్దు. కాజ్ ఆఫ్ ఎఫెక్ట్ ఏంటో మీరే చెప్పండి. సీరియస్గా అడుగుతున్నాను. మరి మీరు చదువుతున్నారు కదా ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. చెప్పరా? నేను క్వశ్చన్ చేసుకుని నేను చెప్పేసేదే ఆన్సర్ చెప్తారా? దేని గురించి అడుగుతున్నానో అర్థమైందా? నోట్లోకి లేదు అన్నాను, కానీ వాళ్ళు వెళ్ళి తీసుకెళ్తూ ఉంటే రైట్ అన్నాను. తీసుకొచ్చింది వేసుకున్నాను. ఏం జరిగింది అక్కడ? ఐ వాంటెడ్ ఇట్ కాజ్. ఏం కూర్చుంటాను నేను, బాగుండదు వీళ్ళంతే అట్ట. అప్పుడేమవుతుంది? తప్పలేదు, చెప్పే క్వాలిటీ పోతుంది. ఎవరు ఉన్నారు ఇక్కడ? మనవాళ్ళు. కాజ్ ఏంటి? ఐ వాంటెడ్ ఇట్. తీసుకొచ్చారు కాజ్. ఇవ్వగానే ఎఫెక్ట్ వచ్చిందా లేదా? ఎఫెక్ట్ అయిపోతుంది అప్పటికప్పుడే. మరి మీ లైఫ్లో ఎందుకు జరగటం లేదు? అదే నేను చెప్తున్నాను. యాజ్ సింపుల్ యాజ్ రైట్. రాసుకోండి ఎలా చేస్తున్నారో ఏమిటో. దిస్ మ్యాటర్ therefore we deduce held latent certain faculties. ఇది స్లోగా held latent certain faculties. ఎక్కడుంది the latent certain faculties that were forced to become demonstrate in a peculiar way under. అంచేత మీరు ఫ్యాకల్టీస్ తెలియాలి. అది ఎక్కడుంది? ఫోర్స్ టు డిమాన్స్ట్రేట్ ఇన్ ఏ పిక్యులర్ వే. ఈ పిక్యులర్ వే అనే మాట ఇదే విషయము. ఇది ఒకలా ఉంటుంది, ఇంకోటి ఇంకోలా ఉంటుంది. అది పిక్యులర్ అంటే అర్థం. ఒకే పని ఒకరికి ఒకలా ఉంటుంది, ఇంకోటికి ఒకలా ఉంటుంది. అదంతా మీరు ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ చూసుకోండి. గహనా కర్మణ గతి అద్భుతమైన బుక్ పరమ పూజ్య గురుదేవుడు. ఎడ్గర్ కేసీ ఈ జోన్ వే మెనీ మ్యాన్షన్స్ బుక్ మీరు వాడాలి. నెక్స్ట్, ద లవ్ ఆర్ విజ్డమ్ ఆస్పెక్ట్ demonstrates through the building of the form. For God is love, and in that God of love we live and move and have our being, and will do the end of ఎన్ని కోట్ల కోట్ల సంవత్సరాల వరకు ఉంటుంది. అంతేగా? మరి దాన్ని ఆ సెంటెన్స్ మీరు ఎలా వాడతారు? ద లవ్ ఆర్ విజ్డమ్ అన్నాడు. ప్రేమ అన్నా విజ్డమ్ అన్నా ఒకటే అని మనకి ముందు అర్థం అవ్వాలి. మనకి రెండు ఉండడానికి సంబంధం కాదు కదా. లవ్ ఈజ్ డిఫరెంట్, విజ్డమ్ ఈజ్ డిఫరెంట్ అని కదా మన ఉద్దేశం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు వాడు? ద లవ్ ఆర్ విజ్డమ్ రెండు ఒకటే. నువ్వు ఎలా వాడతావో చూసుకో. ఆస్పెక్ట్ డెమాన్స్ట్రేట్స్ through the building of the form. Building of the form అంటే మన ఫిజికల్, ఇమోషనల్ అండ్ మెంటల్ బాడీ. లవ్ అండ్ విజ్డమ్ తో ఉపయోగించగలవా? ఎందుకు? గాడ్ ఈజ్ లవ్, అండ్ ఇన్ ద గాడ్ ఆఫ్ లవ్ we live and move and have our being. ఈ మాట నాకు తెలియదు, ఇంత పెద్ద అక్షరాలు పెడదాం అనుకుని చేతగాక వదిలేసాను. ఇది అర్థమవుతే చాలు మీకు. ఇన్వర్టెడ్స్లో live and move and have our being. మన శరీరం ఉంది కదా, ఫిజికల్ బాడీ ఉంది, ఇమోషనల్ బాడీ ఉంది, మెంటల్ ఉంది. అది కూడా ఏంటి? కింద 4, ఇది లోవర్ మైండ్. ఆ 3 గాడ్తో లింకప్ అయి ఉన్నాయా? 3 అబ్స్ట్రాక్ట్ మైండ్ డెవలప్ అవుతుంది. అది అబ్స్ట్రాక్ట్ మైండ్ దగ్గరికి వెళ్తే ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఈగోకి వెళ్తావు. ఆర్ బట్ ద 7 సబ్-ప్లేన్స్ ఆఫ్ ది లోవర్ కాస్మిక్ ప్లేన్. ఇదంతా మనం చదువుతున్నాం కదా. మొనాడిక్, స్పిరిచువల్, ఫిజికల్ వరకు వెళ్ళాం కదా. ఇంకొంచెం ఇటు తీసుకెళ్ళండి. ఇక్కడ ఏం చూస్తుంది? ద 7 ప్లేన్స్ అండ్ 49 సబ్-ప్లేన్స్ ఆఫ్ ఫిజికల్ ప్లేన్. ఇంత చేస్తే ఎక్కడ ఉన్నామంటే ఫిజికల్ ప్లేన్లోనే ఉన్నాము. ఇంకా కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లోనే ఉంది ఈ గందరగోళం అంతా. దీనికి 7 into 7 49. ఈ 49 తర్వాత ఇస్తాను నేను.
ఇది అర్థమవుతుంది కదా. అంటే ఇదంతా మనం మొనాడిక్ ఆత్మ ఏదేదో చెప్తున్నావు. నువ్వు ఇంత చేస్తావంతా ఏంటి? ఫిజికల్. నువ్వు ఆత్మ గురించి ఏదేదో మాట్లాడిస్తున్నావు, శంకరాచార్యుల వారు ఏదేదో చెప్పేస్తున్నాడు. ఇదంతా దేని మీద ఉంది అంటే ఫిజికలే, కాస్మిక్ ఫిజికల్లో ఉన్నది. మీరు అస్తమానం దాన్ని అనం కనుక ఈ 4 చెప్పుకుంటాం. కానీ యాక్చువల్గా నువ్వు మొనాడిక్ వరకు వెళ్ళిపోయాక ఇంకా పైకి వెళ్తే డివైన్కి వెళ్ళినా ఎక్కడుంటావు? నువ్వు ఫిజికల్లోనే ఉన్నావు నువ్వు. బట్ ద సడన్ సబ్ ప్లేన్స్ ఆఫ్ ది లోయెస్ట్ కాస్మిక్ ప్లేన్ అంటే అర్థమైందా? ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి. మనం ఏమి మాట్లాడినా దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఫిజికల్ ప్లేన్ గురించే మాట్లాడుతున్నాం. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఫిజికల్గా ఏళ్ళు. అది మనం ఒకసారి చూపించు. మీరు ఈ ఫిజికల్ ఎత్తున్నారు, ఈ 7 ప్లేన్స్ మాట్లాడుకుని ఓహో ఆహా అని మాట్లాడుతున్నాం. ఆత్మ గురించి మాట్లాడడం, విశిష్టాద్వైతం, ద్వైతం, ఇదంతా ఫిజికల్గానే చెప్తున్నాను. నేను నా వర్డ్స్ ఫిజికల్గానే చెప్తున్నాను అంటే ఎక్కడున్నాను? నేను ఇక్కడే. అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. అది వెళ్ళాక ఇక్కడ వస్తుంది డివైన్. కానీ డివైన్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడున్నావు నువ్వు? ఫిజికలే. అది గుర్తుంచుకోండి. ఈ 49 మళ్ళీ వస్తాయి. చూసుకోమ్మా, మీ టైం ఎంతో చూసుకోండి. చెప్పచ్చా? మీరు చూసుకోండి, ఇక్కడ నా చేతిలో ఏమి. నెక్స్ట్, వెన్ వీ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ద యావరేజ్ మ్యాన్ ఈజ్ యాజ్ ఎ ఫుల్లీ కాన్షియస్ ఓన్లీ ఆన్ ది ఫిజికల్ ప్లేన్. యావరేజ్ మ్యాన్ దేని మీద ఉన్నాడు అంటే ఫిజికల్ ప్లేన్లోనే ఉంటాడు. నియర్లీ కాన్షియస్ on the emotional plane and only developing the consciousness of the mental plane, it is obvious that his comprehension of cosmic data can be but rudimentary. అయితే మనకి ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి, రూడిమెంటరీగానే చెప్తున్నాం. మనం ఏం మాట్లాడుకున్నాం ఎందుకంటే మీకు ఫిజికల్ గురించే తెలుసు. డ్రీమ్ ఏం తెలుసు? డ్రీమ్స్ గురించి. నిద్ర స్థితి అసలు తెలియదు. ఇదంతా వెళ్ళినాను ఎక్కడుంటావు? కిందనే. ఈ 49 డెవలప్ చేసుకుంటే మేబీ ద రియల్ కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అంటే ఏంటో అర్థం. ఇనిషియేషన్ అంతా దానికి. అంచేత శ్రీ అరవిందో సాధన అది మీరు చదువుకోవటం మంచిది, ఇంకా ప్రాక్టీస్ చేయటం అది మొదలెట్టడం చాలా మంచిది. ఇచ్చింది అది పెట్టుకోండి. అది మీ ప్రాక్టీస్ రోజు అది చేసుకోండి. ఈ పరమ పూజ్య గురుదేవుని సంజీవిని అని చూపి తర్వాత వచ్చింది. వెన్ వీ రికగ్నైజ్ ద అక్కడ ఆగండి కాన్షియస్ ఆన్ ఎ ప్లేన్ అండ్ టు హ్యావ్ కంట్రోల్ ఆన్ ద ప్లేన్ ఆర్ డిఫరెంట్. మీకు తెలుసు అంతా కరెక్ట్గా ఆసనాలే కరెక్ట్గా చేయలేదు కదా. అంటే ఆసనాలు అంటే ఏంటో తెలుసు, బట్ కెన్ యూ డూ ఇట్? కెన్ యూ కంట్రోల్ ఇట్? ఇదంతా చేయకుండా వాళ్ళు ఏదేదో నేర్చుకుంటా ఉంటారు. ఏం లాభం? ఇంకా కాస్మిక్ స్కీమ్ గురించి ఏం చెప్తాం మనం? ఓ ఐడియా వస్తుంది మనకి. నెక్స్ట్, హీ సీస్ థింగ్స్ ఫ్రమ్ అబౌవ్ డౌన్వర్డ్ అండ్ యాజ్ వన్ టు హూమ్ టైమ్ ఈజ్ నాట్. అక్కడికి రావాలి మీరు. ఈ లైన్ మీకు వస్తే కానీ మీరు సమాధి రాదు. సమాధిలో టైం ఉండదు. తెలుసా సమాధి అంటే? సిద్ధి సాయి 3 రోజులు అలా పడుకుని ఉన్నాడు. చచ్చాడా బతికాడా? డాక్టర్ల ప్రకారం డాక్టర్లు అందరూ చెప్పారు చచ్చిపోయాడు. కాదురా బాబు 3 రోజులు అయ్యాక వస్తానేమో. వచ్చాడు, వేరే విషయం. దానికి రామకృష్ణ పరమహంసకి ఉన్న లింక్ తెలియదు. ఎందుకు వచ్చాడో రామకృష్ణ పరమహంస సిద్ధి సాయి ఎక్కడ వాళ్ళు లింకప్ అయ్యారో కూడా తెలియదు. దాని గురించి చెప్తున్నాడు. ఇది తెలిస్తే క్లియర్గా అర్థమవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్, విచ్ వర్క్స్ త్రూ ది చదివేమా. ఇది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీ మాటలు మీరు చెప్పటం వేరు. నిజంగా మీరు ఏ సబ్ రేసులో ఉన్నారో తెలుసా మనకి? ఏ సబ్ రేసులో ఉన్నారు, ఏ రేసులో ఉన్నారు, మన రౌండ్స్ ఏంటి, స్కీమ్స్ ఏంటి, అప్పుడు అర్థమవుతుంది సోలార్ సిస్టమ్ ఏంటి. అక్కడికి బేసిస్ గాయత్రిలో అంతా ఉంది. ఆ 24 అక్షరాలలో ఈ మొత్తం ఉన్నాయి. నా యాంగిల్లో గాయత్రి ఎవరు చేయటం ఏముందో చూడండి. భగవదేవుని అంటే ఏమవుతుంది? కానీ నువ్వు చేస్తే సోలార్ సిస్టమ్ వరకు వెళ్ళిపోతావు సబ్ రేస్ నుంచి.
కానీ ఈ సోలార్ సిస్టంలో ఉన్న నువ్వు ఎక్కడుంటావు? ఇప్పుడు సబ్ రేస్లోనే ఉన్నావు. అక్కడ పని ఏదో చేయాలి, కానీ చేసేదేదో దీంతో లింకప్ చేసుకుంటే ఎలా ఉంటుంది? అందుకే యజ్ఞాలు ఏం చేస్తున్నప్పుడు ఏంటని చెప్తాం, చదువు ఒకసారి. అక్కడ ప్లానెట్స్ చూస్తే మనం భరత వర్షాల్లో ఉన్నాం. తర్వాత నీ వేసం అంతా చెప్పుకుంటావు కదా, మరి అంతా అందులో ఈ సోలార్ సిస్టమ్ మొత్తం చెప్తున్నారు. మీరు చదివేస్తారు, చేస్తే ఆ యజ్ఞం కరెక్ట్గా చేసినట్టు అర్థం. ఊళ్ళో ఇది అర్థమైంది. ఇది ఏం చెప్పాను నేను? యజ్ఞం ఉండేటప్పుడు ఏ యజ్ఞం చేస్తానో ఇదంతా చదువుతాం. ఎందుకు చదువుతాం కూడా తెలియదు. చెప్పింది ఇదే. సోలార్ సిస్టంలో ఏ రేంజ్లో ఉన్నాం, ఏ రాత్రిలో ఉన్నాం, ప్లానెట్స్ ఏమున్నాయి, ప్లేన్స్ ఎక్కడున్నాయి, స్కీమ్స్ ఎక్కడున్నాయి, రౌండ్స్ ఎక్కడున్నాయి, రేసెస్ ఎక్కడున్నాయి, అండ్ ఈ సబ్ రేస్ ఎక్కడ. పుట్టిన ఆ శ్లోకం చదివితే ఏం లాభం? చదివితే నీకు అర్థం అవుతుంది. ఈ క్షణంలో కూడా అంతా లింకప్ అయి ఉంటాయి. ఎప్పుడూ ఉంటుంది లింక్లో. నో దట్. అప్పుడు మీరు ఎక్కడున్నారో అర్థమవుతుంది. నెక్స్ట్ అర్థమవుతుంది కదా. ఇది దాటేనా? ఇది అర్థమైందా? అక్కడ అర్థం న్యాచురల్లీ తెలియకుండా ఏం చేస్తావురా? ఇప్పుడు ఏదో ఈ ఉద్యోగానికి ఏదో చేస్తావు, కానీ యజ్ఞం దేని గురించి చూస్తున్నావు? వాటితో లింకప్ అయ్యి. మరి ఆ లింకప్ లేకుండా యజ్ఞానికి వాల్యూ. కానీ తెలియకపోయినా వెళ్తుంది. ఇచ్చేంటే వెనకాతలు ఉన్నారు లాగటానికి, అది వేరే విషయం. కానీ ఇనిషియేషన్కి వెళ్ళాలంటే మీకు తెలియాలి. ఇంత చెప్పినా ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి. మచ్ మచ్ రిమైన్ ఈసోటరిక్ అండ్ వెరీ. అసలు డేంజర్ అది. అదృష్టం ఏంటి అంటే మీకేం అవసరం లేదు కనుక, నాలెడ్జ్ లేదు కనుక. కానీ ద రిస్క్ ఆఫ్ టూ మచ్ నాలెడ్జ్ ఆర్ మోర్ డేంజరస్ దాన్ లిటిల్. విత్ నాలెడ్జ్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ. ఇందుకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, గురువు గారు ఉదాహరణ, ఎక్కడో యాక్సిడెంట్ అయింది, అందరూ దాని చుట్టూ ఉన్నారు, అందులో ఒక డాక్టర్ ఉన్నాడు. మనం ఏం చేయలేము, కానీ చేయవలసిన వాడు ఎవడు? డాక్టర్. చేయకపోతే తెలుసా ఏమవుతుందో? వాడు డిగ్రీ తీసేయచ్చు, ఎవరైనా ఉందో ఏం చేయలేదు. అదే డేంజర్. విత్ నాలెడ్జ్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ పవర్. టూ థింగ్స్ ఫర్ విచ్ ద రేస్ ఈజ్ నాట్ ఎట్ రెడీ. ఇంచేత ఇక్కడ మీరు ఎంతమంది అని కాదు, మీరు దాన్ని అర్థం చేసుకునే దమ్ము ఉన్నదా? డేంజర్ ఏది? టూ థింగ్స్ ఫర్ విచ్ ద రేస్ ఈజ్ నాట్ ఎట్ రెడీ. మీరు రెడీగా? మీరు రెడీగా ఉన్నారు కనుక వింటున్నారు. ఇది అయితే మళ్ళా మీకు ఈ క్వశ్చన్ వచ్చింది అనుకో, అసలు మీకే అర్థం కాలేదు. ఈ మూడు అర్థం చేసుకోండి. మీరు ఏ పని చేసుకున్నా వెన్ వీ కెన్ వైజ్లీ యూజ్, ఉపయోగించాలి. డిస్క్రీట్లీ వితౌట్, కానీ కొన్ని విషయాలు చెప్పకూడదు తెలిసిన. అండ్ సౌండ్లీ డిస్క్రిమినేట్. కరెక్ట్గా చేయొచ్చా చేయకూడదా? వీ గివ్ ద surest guarantee to watching teachers of the race that we are ready for a fresh revolution. ఈ మూడు మీరు చేయగలిగితే టీచరే వచ్చి చెప్తాడు మీకేం చేయాలి. నెక్స్ట్, ద లా ఆఫ్ కరెస్పాండెన్సెస్ ఆర్ అనాలజీ. ఇందాక ఒక లా చెప్పాను. ఏ లా గురించి చెప్పాను ఇందాక? లా ఆఫ్ కర్మ. ఇప్పుడు ఇంకో లా చెప్తున్నాం, ద లా ఆఫ్ కరెస్పాండెన్స్ ఆర్ అనాలజీ. ఇది నేను ఉదాహరణ చెప్పగలరా? ద లా ఆఫ్ కరెస్పాండెన్స్ ఆర్ అనాలజీ ఎలా దేని ఉపయోగించండి ఎక్కడ? ద లా ఆఫ్ కరెస్పాండెన్స్. కరెస్పాండెన్స్ అనొచ్చు, లేకపోతే అనాలజీ అనొచ్చు. మనం అన్నం తింటున్నాం కదా, భోజనం తింటున్నాం ఆ రోజు. నువ్వు యూజ్ చేయి, నువ్వు ఆహారం తింటావు కదా రోజు. 3 సార్లు గ్యారెంటీ, టిఫిన్, లంచ్, డిన్నర్. ద లా ఆఫ్ కరెస్పాండెన్స్ ఎప్పుడు వాడుతున్నారు? అసలు ఆహారము మనస్సుకి లింక్ అని అనేక సార్లు పరమ పూజ్య గురుదేవులు చెప్పారు, నేను చాలా సార్లు చెప్పానా లేదా? కరెస్పాండెన్స్ అది. కరెస్పాండెన్స్ ఆఫ్ వాట్? ఆహారము అండ్ థాట్. మేము అక్కడే ఉందిగా, మరి వాడకపోతే ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఇంకే తప్ప ఆహారానికి మనస్సుకి ఎంత లింక్ ఉందో మీకు తెలియకపోతే ఏమని చెప్పగలం? అందులో ఛాందోగ్యోపనిషత్తు అనుకుంటా కరెక్ట్గా వాడు ఏం చెప్తాడు అంటే, ఒకడు వేదాల గురించి చెప్తాడు వాళ్ళ గురువు. 10 రోజులు తిండి మాని అన్నాడు కంప్లీట్గా. ఇప్పుడు చెప్పన్నాడు, ఒక వేదం చెప్పలేడు వాడు. మళ్ళీ తినంటాడు, మళ్ళీ వేదాలు చెప్పగలుగుతాడు.
కరస్పాండెన్స్ టు వాట్? ఫుడ్. మరి మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, ఏమైనా ఆలోచించారా దాని గురించి? అది ఇంకా నియమం ఎందుకు? మైండ్ ఈజ్ లింక్డ్ విత్ ఫుడ్ అన్నప్పుడు ఫుడ్ కరెక్ట్గా తీసుకోగలిగితే మనసు మారిపోతుంది. అందులో డౌట్ ఏం లేదు కదా. సాత్విక ఆహారం తింటే చాలా మంచిది అని 17వ అధ్యాయంలో చెప్పాడు కదా. ఎందుకు ఆ శ్లోకాలంతా? ఇంకైతే ఇది లా, మీరు పాయింట్స్ రాసుకోండి. వేరుగా అది ఎంత చేస్తున్నారో చూసుకోండి. ఇందాక ఏం చెప్పాను? ద లా ఆఫ్ కర్మ. ఇప్పుడు ద లా ఆఫ్ కరస్పాండెన్స్. ఇంకా సింపుల్గా చెప్పుకోగలిగితే ఆహారము మనసుకి లింక్ అని పెట్టుకోవడం ఇంకా మంచిది. ఏంటిది? ఈ బోర్డులో చెప్పింది ఏంటి? వి ఎర్. తప్పు చేస్తాం మనం. వి ఎర్ వెన్ వీ అటెంప్ట్ టు ఫిక్స్ ఆర్ లిమిట్స్. సమయం గురించి కానీ లిమిట్స్ గురించి చెప్తే అది తప్పు. ఆల్ ఇన్ ఎవల్యూషన్ ప్రోగ్రెసెస్ త్రూ మెర్జింగ్. ఓకే. We err when we attempt to fix stated time or limits. All in evolution, progress, merging. అర్థం లేదా? సిద్ధి సాయి చేతులు తిప్పటం ఎప్పుడైనా చూసేలాగా? సిద్ధి సాయి తిప్పటం చూశారు ఎప్పుడైనా? ఆ స్వామి కూడా చేస్తారు. ఎందుకు చెప్తుంటే వాళ్ళు చేతులు అలాగా? చేతులు నెట్టేమో ఆయనకి. గ్లోతో చెప్పింది చాలా ఇంపార్టెంట్. సైంటిఫిక్ స్టడీ ఆఫ్ దిస్ లా ఆఫ్ ఎనాలజీ. ఇప్పుడు టీ తాగుతున్నాం మనం. ఎందుకు తాగుతున్నాం? ఎనాలజీ తెలిస్తే. దేనికి వెళ్తుందో ఆ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ దిస్ లా ఆఫ్ ఎనాలజీ పట్టుకోండి. దీనికి ఆ మినీ మ్యాన్షన్స్ బుక్ కానీ గహన కర్మావతి మన హిందూ యాంగిల్లో పరమపూజ్య గురుదేవుడు చెప్పింది చాలా ఈజీ. చిత్రగుప్తుడి గురించి చెప్తాడు, చదువుకోండి. అప్పుడు మీకు ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ దిస్ లా ఆఫ్ ఎనాలజీ అర్థమవుతుంది. దాటేసే నీ సొమ్ము ఏం పోయింది? అవునా, చిన్నగా లేదది. ఇది ఇలాగే అంటే ఇంపార్టెంట్ చేయాలి. ఇంకా కలర్స్ అవంతా ఎందుకు అని అలా పెట్టాను నేను. అక్కడ ఏం వస్తుందో చూసి అది మొట్టమొదటి మీకు ఇది అర్థం అవుతుంది. ద డెవలప్మెంట్ ఆఫ్ వాట్ ఫ్రమ్ వన్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ టు అనదర్. ఏ కాన్షియస్నెస్ ఉంది మనకి? ఆ లెవెల్స్ డెవలప్ అవ్వాలి. చెప్పండి అమ్మా, మనం డిస్కస్ చేయమని జరుగుతుంది. ఏం చేయాలి? మీరు చెప్పింది కరెక్టేనమ్మా. 5 ఏళ్ళు ముందు 5 ఏళ్ల తర్వాత కాన్షియస్నెస్ మారిందా? ఇంజనీరింగ్ చదివేవాడు ఇంజనీర్, చేయనివాడికి ఏం లేదు. కాన్షియస్నెస్ మారిందా లేదా? డాక్టర్, మరి మన కాన్షియస్నెస్? డాక్టరు ఇంజనీర్ అంటే మీరు ఈజీగా చెప్పగలుగుతున్నారు. మారిపోయింది, 5 ఏళ్ళు కష్టపడ్డామయ్యా, ఖచ్చితంగా డాక్టర్ అయిపోయాడు. ఇంకా వాడు జీవితాంతం డాక్టరే కదా. డాక్టర్ అయిపోయాక ఇంకా జీవితాంతం డాక్టర్ అయ్యాడు. వాడు కాన్షియస్నెస్ అక్కడ ఉన్నాడు. వాడు ఇంతకీ మన కాన్షియస్నెస్ ఎందుకుంది? అయిందా ఇక్కడ? అందుకే అక్కడ ఇందాక ముక్కు పైన కొంచెం పైకి ఎక్కమ్మా. సైంటిఫిక్ అనే మాట వాడాడు అక్కడ. ఉత్తినే ఏం చెప్పలేవాడు. సైంటిఫిక్ అంటే అర్థం ఏంటి? ఇంకా అది నీకు తెలిస్తే సైంటిఫిక్. అది ఇంకా నువ్వు చేస్తే ఆ రిజల్ట్ వస్తుంది గ్యారెంటీగా. ఇప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అందుకు తినగడు పైకి ఎక్కువ. ఫస్ట్ లైన్ అర్థం చేసుకోండి. అది ఇండివిజువల్లీ మీ వాడి అర్థమైందా? దేని గురించి చెప్తున్నాడు? పుట్టాము చచ్చాము, పుట్టాము చచ్చాము, పుట్టాము చచ్చాము. ఎవల్యూషన్ గురించి ఏమైనా తెలుసా? బిగ్ జీరో. అసలు నువ్వు మనిషిగా ఎందుకు పుట్టావని క్వశ్చన్ మార్క్. అసలు నువ్వు మనిషిగా ఎందుకు పుట్టావు క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చిందా? ఇంతమంది ఉన్నాం కదా, వీఆర్ ఆల్ యానిమల్స్. మరి యానిమల్స్ హ్యూమన్స్ ఎందుకు అయ్యారు? దాని గురించి చదివేవాడు ఎవరు లేడు. అది తెలిసాక వాడు ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఈ ఫిజికల్ బాడీ నుంచి, యాస్ట్రల్ బాడీ నుంచి, మెంటల్ బాడీ నుంచి, ఈగో నుంచి మన ఎక్కి వెళ్ళాలి. అప్పటికి వెళ్తాం కదా. అసలు ఇంట్రెస్ట్ లేని వాడికి చెప్పినా వేస్టే. కానీ అంత ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రాక్టికల్గా మీరు ఆలోచించటం లేదు. అంటే ఫస్ట్ మీకేమర్థం అవ్వాలి? హ్యూమన్ బర్త్ వచ్చావు, భౌతిక శరీరం ఉంది నీకు, నీ ఎవల్యూషన్ కోసం వచ్చావు. కుటుంబానికి దానికి లింకప్ ఏం లేదు. ఎవరికి వాడే ఎవల్యూషన్. ఎప్పుడో పుడతాడు, ఎప్పుడో చచ్చాడు, చచ్చిపోతాడు. చచ్చిపోయి చేసేది ఉంది, ఇంటి మూవపడేస్తాడు, ఇంట్లో కూడా ఉంచుకోరాడు. కానీ ఈ జీవితం గురించి అసలు ఒక క్వశ్చన్ అయినా ఉందా మనకి? ఏంట్రా ఈ జీవితం, ఏం చేస్తున్నాం మనం అంటే ఏం చెప్తాను? నాకు చాలా బాధగా ఉందండి. అదో పనులు చేసావు, కష్టంగా ఉంది, తెలిస్తే కరెక్ట్గా ఉంటుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇందాక చెప్పిన కర్మ తెలిస్తే అన్నీ కరెక్టే.
అది నేర్చుకోరు. దాని తర్వాత ఎనాలజీ గురించి చెప్తాను. ఇందాక చెప్పింది ఎనాలజీ గురించి. ఆహారము మనస్సుకి లింక్ ఏంటి, అసలు ఒక్కసారైనా అర్థమైందా నువ్వు తింటున్న మనస్సు నీ ఫుడ్ వల్లని చెప్పి 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 గురువులు ఏడుస్తూ చెప్పుకుంటారు తప్ప 17వ అధ్యాయంలోకి కృష్ణుడు తామసికాహారము, రాజసికాహారము, సత్వికాహారము అంతా చెప్తాడు. ఏం తెలుసుకున్నాను అది మొత్తం పారాగ్రాఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఫిజికల్ బాడీ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మొనాడ్ వరకు వెళ్ళాలి. ఎన్నాళ్ళలో వెళ్ళొచ్చు, 2-3 months చాలు అని చెప్తున్నాను. నేర్చుకుంటే, నేర్చుకోకపోతే ఇనిషియేషన్ డిఫైన్డ్. సరే, ఇంతవరకు జనరల్గా ఏమేమి చేయాలో అంతా తెలిసాక అసలు దీక్ష తీసుకోవటం అంటే ఏమిటో అనేది డిఫైన్ చేస్తున్నాడు. అక్కడ ఫస్ట్ బోల్డ్ చూసుకోండి, ద ఓల్డ్ మిస్టరీస్ విల్ బి రిస్టోర్డ్. మీరు కొత్తగా ఏమి చేయటం లేదు, ఇదంతా మీరు నేర్చుకోవాలి. దీక్ష తీసుకోవటం అనేది ఎవరికి తెలియదు. అంచేత ఈ దీక్ష ఎలా తీసుకోవాలి అనే దానికి నువ్వు మళ్ళీ నేర్చుకోవాల్సిందే. కానీ అదే ఇదివరకు కాదు, ఎప్పుడూ జరుగుతున్నదే. ఇదివరకు రహస్యంగా ఎక్కడెక్కడో జరిగేది, ఏ హిమాలయాల్లోనూ ఎక్కడో రహస్యంగా. ముఖ్యంగా మీరు ఈజిప్ట్లోకి వెళ్తే పిరమిడ్స్ కిందన జరిగేది, ఫరోహస్ వాళ్ళ రాజులకి. ఇప్పుడు అందరికీ నేర్చుకోదలుచుకుంటే నేర్చుకోవచ్చు వాడు. అంచేత ద ఓల్డ్ మిస్టరీస్ విల్ బి రెస్టోర్డ్. అంచేత ఫస్ట్ దీక్ష, ఫస్ట్ ఇనిషియేషన్ మీ అంతటి మీరే తీసేసుకోవచ్చు అని చెప్తున్నాడు వాడు. మీరు ఆ స్థితికి వచ్చేసారు. మీరు ఎంత ఇంపార్టెంట్ అర్థమైంది కదా. ఎట్ దిస్ సెరమనీ దోస్ రెడీ ఫర్ ది ఫస్ట్ ఇనిషియేషన్ విల్ బి పబ్లిక్లీ అడ్మిటెడ్. అందరినీ రాదలుచుకుంటే రండి. మీరు గాయత్రి ఋషిపి గురించి మీకు తెలుసు, దాని గురించి చదువుకోండి. ఇంకా కన్సైజ్గా ఉన్నది చూసుకోండి. వెరీ క్లియర్. మళ్ళీ చదవాలని చూసి క్లియర్గానే ఉంది. అర్థమవుతుందా? అంటే అక్కడ వెనక తొంగుతాడు. అండ్ ఇన్ ది బాడీస్ ఆఫ్ మెన్. మొట్టమొదట మన బాడీస్ గురించి మనకేం ఐడియా లేదు. ఫిజికల్ బాడీ మీద ఏమీ లేదు. ఇమోషనల్ అంటే ధమ్మ, మనసు అసలు లేనే లేదు. చేత ముందు బాడీస్ కరెక్ట్ అవ్వాలి. ఈ బాడీస్ కరెక్ట్ అవ్వాలి ఇన్ ద 3 worlds ఆఫ్ హ్యూమన్ ఇవల్యూషన్. అప్పుడు ఆ హ్యూమన్ బీయింగ్ ఈ 3 కరెక్ట్గా అర్థం చేసుకున్నాక, భౌతిక శరీరము, కామమయ శరీరము, మనోమయ శరీరము తెలుసుకున్నాక దేనికి వెళ్ళాలి? హ్యూమన్ ఇవల్యూషన్కి వెళ్ళాలి. ఇవల్యూషన్ అవ్వాలంటే ముందు 3 కరెక్ట్గా లేని ఇవల్యూషన్ ఏం చేస్తాం? అంచేత వరల్డ్స్ వల్ల హ్యూమన్ ఇవల్యూషన్. కానీ అంతవరకు వెళ్తే సరిపోదు. ఇన్ ద ప్లానెట్ అయ్యాక ఇంచేత మొత్తం లేదు. మీకు అర్థమవుతుంది ఏంటంటే ఎవల్యూషన్ లైఫ్ గురించి అవుతుంది తప్ప చచ్చిపోయిన ఏం జరగదు. ఎవల్యూషన్ దేనికి జరుగుతుంది? లైఫ్కి జరుగుతుంది. అంచేత నీ లైఫ్ ఈ జన్మలో ఉన్నావు, ఇదివరకు జన్మలు ఉన్నాయి, రాబోయే జన్మలు ఉన్నాయి. అంటే తెలిస్తే కదా ఏదైనా చేయగలం. ఇంచేత విజ్డమ్కి నాలెడ్జ్కి తేడా మీకు స్పష్టంగా అర్థం అవ్వాలి. మీకు అర్థమవుతుంది కదా, మళ్ళీ చదువుకోవాలి. విజ్డమ్ ఈజ్ అది. అంచేత మ్యాటర్ యొక్క సైన్స్ గురించి తెలుసు కదా మీకు. మన స్పిరిట్ యొక్క సైన్స్ ప్రజ్ఞ అంటారు. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఏంటంటే హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్. నువ్వు ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పొలిటీషియన్ అవ్వచ్చు, ప్రెసిడెంట్ అవ్వచ్చు. ఏదైనా వచ్చినా నీకు అజ్ఞానం ఉంది, శిక్ష లేదు. అశిక్ష ఉంది. శిక్షకి ముందు కలిపారు అశిక్ష. ఇప్పుడు ఏముంది అంటే హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్. ఏం తెలియదు, ఏదో జీవించాము, చచ్చాము, ఎందుకు రోగుతుందో తెలియదు. అసలు ఎందుకు మనం ఫుడ్ కూడా కరెక్ట్గా తింటాం రాదు. అది ఫస్ట్ పాయింట్, హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్. Man is there polarized in the personality or lower self. మన భౌతిక శరీరం దీని గురించి ఇక్కడ ఇది మనం తెలుసుకుంటాం. అక్కడ హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ అర్థమైంది కదా. హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఇస్ క్లియర్. హాల్ ఆఫ్ లెర్నింగ్ చదివేశారా? అంటే అర్థమైందా? ఓకే. మీకు తెలుసా మీ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏమైనా ఐడియా ఉందా? కాన్షియస్నెస్ అంటే చేతనత్వం. ఇంకో అండర్లైన్ చూసుకో. నాట్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ద ఇండివిజువల్. మనం తప్పు చేస్తానేమో బాబు, మన పథకంలో వస్తుంది కదా అంటే బాబు అది ఇండివిజువల్ది కాదు. నాట్ ఫర్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువల్. ఇనిషియేషన్ గురించి ఇంకా మాట్లాడుతున్నాం, దీక్ష గురించి చెప్తాను. ఇప్పుడు ఒకటి ఏంటి అంటే ద ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ అవ్వాలి. కానీ ఆ కాన్షియస్నెస్ మీ భౌతిక శరీరంలో జరిగేది కాదు, ఇండివిజువల్దే కాదు. ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. దాని కింద ఉంది ఇంకో డ్రాయింగ్. rationale of a subject and the method of
ఆఫ్ వాట్ అక్కడ అండర్లైన్ చేసుకో, నాట్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువల్. అప్పుడు మీకు లింక్ అవుతుంది దేని గురించి చెప్తున్నాను. ఇప్పుడు 20 ఏళ్ల కిందట ఒక మెడిసిన్ చదువుతున్నాడు, 20 ఏళ్ల కిందట ఒక డాక్టర్ అయ్యాడు, ఇప్పుడు ఒక డాక్టర్ అయ్యాడు. ఇద్దరు ఒకే డాక్టరా? తేడా ఉన్న వాళ్ళలో ఏం తేడా? ఓ 20 ఏళ్ల కిందట చూసుకున్న డాక్టర్ కంటే ఇప్పుడు 5 ఏళ్ళు చదివిన డాక్టర్కి ఎక్కువ తెలుసా తక్కువ తెలుసా? చాలా ఎక్కువ తెలుసు, డౌట్ లేదు కదా. అంచేత అది ఇండివిజువల్ కాదు, డాక్టర్ వ్యక్తిగతంగా కాదు, అది డిఫరెన్స్ మారింది. అంచేత నాలెడ్జ్ ఇండివిజువల్గా కాదు, ఇప్పుడున్న దాన్ని బట్టి డెవలప్మెంట్ అవుతూ ఉంది నాలెడ్జ్. ఇదంతా దేనివల్ల జరుగుతుంది? ద రేషనల్ ఆఫ్ ఎ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే రేషనల్. నువ్వు చదువుతున్న డాక్టర్ రేషనల్ డిఫరెంట్గా ఉంది. నువ్వు అనుకుంటున్నావు వాడు డాక్టరే వీడు డాక్టరే అని, కానీ చాలా తేడా ఉంది. అండ్ ద మెథడ్ ఆఫ్ ప్రొసీజర్, చేసే విధానం కూడా మారిపోయింది కదా. ఇప్పుడు లింకప్ అయింది రెండింటికి. కానీ ఇది ఇండివిజువల్గా నేర్చుకుంటున్నాడా, లేకపోతే ఆ డాక్టర్స్కి అప్పుడు చెప్పే డాక్టర్లకి ఇప్పుడు చెప్పే డాక్టర్లకి చాలా చేంజ్ ఉందా? అంటే అది ఇండివిజువల్ డాక్టరా డెవలప్ అయిన డాక్టరా? అదే తేడా. మెథడ్ ఆఫ్ ప్రొసీజర్ ఈస్ గాన్. వెరీ క్లియర్ నో. ఇన్నర్ ఫైర్ అండ్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ వన్ పాయింట్ ఆఫ్ పోలరైజేషన్ టు అనదర్ పోలరైజేషన్. ఏంటి పోలరైజేషన్? మనం భౌతిక శరీరం, కామమయ శరీరం, మనమయ శరీరం గురించి చెప్పాము. వీఆర్ పోలరైజ్డ్ టు దిస్. కానీ ఈగో మీద ఉంది, నీ పోలరైజేషన్ దేని మీద ఉంది? పోలరైజేషన్ అంటే అర్థమైంది కదా. ఇంకా నువ్వు అక్కడ ఉంటే ఇక్కడలాగా జీవించవు, వాళ్ళలాగా జీవిస్తావు. అది పోలరైజేషన్. పోలరైజేషన్ టు అనదర్. అర్థమవుతుంది కదా. సాంస్క్రిట్ అయితే అర్థమవుతుంది మీకు. అదే రఘువాలా ఎక్కడ పెడతావు ఎగ్జామినేషన్? ఎవరికి నువ్వే, నువ్వు చూసుకోవాల్సిందే ఎగ్జామినేషన్. ఇట్ ఈస్ ది ఎఫర్ట్ ఇన్ ది అబ్స్ట్రాక్ట్ మైండ్ టు పాస్ అన్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మనకి కాంక్రీట్ మైండ్ కదా, మనం ఏ ఎగ్జామినేషన్ కావాలి? అబ్స్ట్రాక్ట్ మైండ్. అబ్స్ట్రాక్ట్ మైండ్కి వెళ్తే ఏమొస్తుంది? ఈగో వస్తుంది. పాస్ అయ్యావా లేదా? ఎవరు చెప్పాలి? నీకే తెలుస్తుంది. ఇంకా మైండే, ఇంకా మైండ్లోనే ఉన్నాం. ఆత్మబుద్ధి మనస్సు ఇంకా పైన ఉన్నాయి.